నమస్తే, టారోట్ ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. మీకు ఇది జరిగే 3 రోజుల ముందుగానే మీరు ఈ సందేశాన్ని అందుకోబోతున్నారు. అలా 3 రోజుల లోపల మీతో ఏం జరగబోతుంది అనేది మనం ఈరోజు ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది జనరల్ కలెక్టివ్ టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఈ వీడియో ఎప్పుడు కనిపించినా కానీ దీని ద్వారా మీకు చెందాల్సిన గైడెన్స్ కానీ మెసేజెస్ కానీ ఏవో ఉన్నాయని అర్థం అనమాట. అలా మిమ్మల్ని చేరాలనుకుంటున్న ఆ సందేశాలు ఏంటి, 3 రోజుల ముందరే మీరు ఏం తెలుసుకోబోతున్నారు అనేది మనం వీడియోలోకి వెళ్ళాక తెలుసుకుందాం. ఫస్ట్ అయితే నేను టారో కార్డ్స్ ద్వారా చూస్తున్న కలెక్టివ్కి వస్తున్న మెసేజెస్ ఏంటి అని చెప్పి. సో చూస్తున్న వాళ్ళకి వస్తున్న మెసేజెస్. సో ఓకే, చాలు. ఎంప్రెస్, ఏస్ ఆఫ్ పెంటికల్, ఎంపరర్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, వావ్, 8 ఆఫ్ వాండ్స్. మిమ్మల్ని అతి వేగంగా ఏదో చేరాలనుకుంటుంది అండ్ మీ జీవితంలో ఇప్పుడు చాలా జరుగుతూ ఉంటుందన్నమాట. మీకు కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ కొన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా ఇలా లైఫ్లో చాలా గోత్రూ అవుతుంటారనమాట. సో ఇది ఏదైతే జరుగుతుందో మీ జీవితంలో ఇప్పుడు మీకు దీంట్లో చాలా స్ట్రెస్ఫుల్ కండిషన్స్ని కూడా మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ మీకు వస్తున్న పాజిటివ్ ఆపర్చునిటీస్ వల్ల మీరు ఈ స్ట్రెస్ని ఓవర్కమ్ అవ్వబోతున్నారంట. అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని ఈవెంట్స్, కొన్ని మార్పులు వస్తున్నాయి జీవితంలో. అంటే అది ఊహించకుండానే ఆ సమయానికి అవసరమైన మార్పులు యూనివర్స్ మీకు జరిగేలాగా చూస్తుందన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ మీరు మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు. అంటే జీవితంలో చాలా జరుగుతుంది, చాలా గోత్రూ అవుతున్నారు అని చెప్పాను కదా. సో ఇక్కడ ఏంటంటే ఒక పని కాదు, మల్టిపుల్ పనులు మీరు ఇప్పుడు చేయడం కానీ లేదు మల్టిపుల్ విషయాల గురించి మీరు ఆలోచించడం కానీ జరుగుతుందన్నమాట. కొంతమంది బిజినెస్ కోసమే ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కొన్ని టెంపుల్స్ని సందర్శించడం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ఇవన్నీ ఎందుకు జరుగుతుంది అంటే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు వస్తుంది. ఈ మార్పుకు ముందర మిమ్మల్ని యూనివర్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలనుకుంటుందో ఆ ప్రాసెసే ఇది. సో ఇప్పుడు మీరు ఏదైతే గోత్రూ అవుతున్నారో చాలా స్ట్రెస్ఫుల్గా, చాలా బర్డన్సమ్గా, అసలు ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఇది నా జీవితంలో ఇప్పుడు ఎందుకు జరుగుతుంది, లేదు ఇది జరిగి చాలా రోజులు అయిపోయింది కదా, ఇది మళ్ళీ ఎందుకు సర్ఫేస్ లెవెల్లోకి వచ్చింది, అంటే దీని గురించి మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు, ఈ టాపిక్స్ మళ్ళీ నాతో ఎందుకు రిపీట్ అవుతున్నాయి, లేదు వీళ్ళు మళ్ళీ నన్ను ఈ విధంగా ఎందుకు పోక్ చేస్తున్నారు, లేకపోతే ఇది అయిపోయింది అనుకున్న పనిని మళ్ళీ మనం ఎందుకు చేయాల్సి వస్తుంది. సో ఇట్లా మాదిరి మల్టిపుల్ థింగ్స్ పైన మీకు కన్ఫ్యూజన్స్ ఏర్పడి డౌట్స్ క్రియేట్ అవుతుంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే వన్స్ ఫర్ ఆల్ ఇవన్నీ ఎండ్ అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ నుంచి ఒక కొత్త సైకిల్ బిగిన్ అవుతుంది. ఇక్కడ కొన్ని ఫ్రెష్ బిగినింగ్స్ ఉన్నాయి, కొన్ని డిలేస్ జరుగుతుంటాయి అన్నమాట. మీకు అంటే ఈ టయానికి అయిపోవాల్సింది ఇంకా పెండింగ్లో ఉంది. ఇదేంది, దీనికోసం చేయాల్సిందంతా నేను చేసేసినాను, అయినా కానీ ఇంకా పెండింగ్లోనే ఎందుకు ఉంది, ఇంకా ఎందుకు డిలే అవుతుంది అంటే ఇది ఎందుకు డిలే అవుతుంది అంటే ఇది మీకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఇది జరగాలి అని. ఎక్స్పెక్ట్ చేసి జరిగిందనుకోండి, దాంట్లో అంత కిక్ ఉండదు, ఎగ్జైట్మెంట్ ఉండదు, థ్రిల్ ఫీల్ అవ్వరు. సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మీకు రావాల్సిన ప్రోగ్రెస్ మీకు వచ్చిందనుకోండి, అప్పుడు మీకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది. అసలుకి మనం కింద అసలు ఎంత సంతోషపడతాం కదా, అసలు కింద పడి తొల్లేస్తామేమో అన్నంత ఆనందం వస్తుంది కదా. సో అలాంటి ఆనందం మీకు ఇవ్వాలనుకుంటుంది, అలాంటి సర్ప్రైజెస్ మీకు ఇవ్వాలనుకుంటుంది. మీరు ఇప్పుడు ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో ఈ స్ట్రెస్ నుంచి మీరు బయటపడి మీరు ఆ విధంగా మీరు ఆనందపడతారు, ఆ విధంగా మీరు సంతోషాన్ని ఇతరులతో పంచుకోగలుగుతారు. ఆ విధంగా మీ లైఫ్లో ఎగ్జైటింగ్ ఈవెంట్స్ అనేటివి, పాజిటివ్ చేంజెస్ అనేటివి వస్తున్నాయి అన్నమాట. సో కొంతమంది కొత్త వెహికల్స్ కూడా కొనుక్కోబోతున్నారు. మీరు చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తూ నేను ఈ టైప్ ఆఫ్ వెహికల్ కొనుక్కోవాలి. ఆ వెహికల్ అంటే ఏదైనా కావచ్చు, ఒక చిన్న సైకిల్ కాడి నుంచి అదొక బైక్ అవ్వచ్చు, లేదు కార్ అవ్వచ్చు, మీ ఇష్టం. మీరు ఏదైతే కొనుక్కోవాలనుకుంటున్నారో, లేదు మీ పిల్లలకి కొనియాలనుకున్న అంటే సైకిల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇలాంటివి కూడా ఈ 3 రోజుల్లో మీరు ప్లాన్ చేసి అలాంటివి బుక్ చేసుకోవడం కానీ, కొనుక్కోవడం కానీ, డెలివరీ తీసుకోవడం కానీ జరుగుతుందన్నమాట. అండ్ కొంతమందికి అయితే ప్రయాణాలు లిటరల్గా ఉన్నాయి. ఇక్కడ మీరు మీ పవర్లోకి వస్తున్నారనమాట.
మీ పవర్లోకి రావడం అంటే ఏంటి అంటే సిచ్యువేషన్స్ ఎంత వరస్ట్గా ఉన్నా, సిచ్యువేషన్స్ ఎంత స్ట్రెస్ఫుల్గా ఉన్నా, సిచ్యువేషన్స్ మిమ్మల్ని ఎన్ని విధాలుగా పరీక్షిస్తున్నా కానీ ఇది నాది, నేనే ఫేస్ చేయాలి, సో నేను ఎలా అయినా కానీ దీన్ని అధిగమించగలుగుతాను అన్న ఒక మొండి పట్టుదల వస్తుంది చూడండి. మనల్ని ఎవరైనా ఊరికే పోక్ చేస్తూ, లేదు నువ్వు చేయలేవు అనుకుంటుంటే, లేదు నువ్వు ఖచ్చితంగా దీంట్లో నువ్వు సాధించలేవు అన్నప్పుడు మనం మొండి పట్టుదలకు పోయి నేను ఎలా అయినా కానీ చేసి చూపిస్తాను అన్న మొండి ధైర్యంలోకి వెళ్తాం చూడండి. అలాంటి సిచ్యువేషన్స్లోకి వెళ్తున్నారనమాట ఇప్పుడు మీరు. కానీ ఇక్కడ మొండి కాదు, లాజికల్గా థింక్ చేస్తున్నారనమాట. ఓకే, నేను ఇదంతా చేసినాను, నాకు ఎట్లన్నా కానీ ఒకటి కర్మ అంటే ఏంటి, మనం చేసిన పనికి మనకు ఫలితం రావాలి. మనం చేసిన పనికి మనకు ఫలితం రావట్లేదు, అది డిలే అవుతోందంటే దాని అర్థం ఏంటి అంటే మనం ఏదైతే ఊహించుకుంటున్నామో దానికన్నా బెటర్ రిజల్ట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మనం చేసే పనేమో మనం చేస్తున్నాము, దాంట్లో ఎలాంటి దాపరికం లేదు, దాంట్లో ఎలాంటి ఇంకొక మాట లేదు, చేయాల్సిందేమో చేస్తున్నాం. విపరీతంగా కష్టపడుతున్నారు, దానికి కావాల్సిన అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నారు, టయానికి చేస్తున్నారు. సో అన్నీ టిక్ 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 అన్నప్పుడు రిజల్ట్ మట్టుకు ఎందుకు క్రాస్ అవుతుంది, రిజల్ట్ కూడా టిక్కే అవుతుంది. కానీ దానికి కొంచెం టైం తీసుకుంటున్నారు అంటే దాని అర్థం ఏంటి, ది బెస్ట్ రిజల్ట్ మీకు ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ కొంచెం టైం తీసుకుంటున్నారనమాట. సో మీరు ఎంత డిసిప్లైన్డ్గా, అదే డిలే అయిపోతుంది కదా, నేను ఎందుకు ఇంత కష్టపడాలి, నేను ఎందుకు ఈ విధంగా చేయాలి, నేను చేయను, నేను ఆపేస్తాను అనుకుంటే అది కూడా అక్కడికి ఆగుతుంది, మళ్ళా మీరు దాన్ని కోరుకునేంత వరకు. సో మీరేంటంటే మీరు చేయాల్సింది మీరు చేస్తూనే ఉండాలి. అది సడన్గా ఒకరోజు వచ్చి నాక్ అంటుంది, నేను వచ్చేసా అంటుంది, అప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఆ విధంగా విండ్ఫాల్ ఆఫ్ అబండెన్స్. విండ్ఫాల్ అంటే ఏంటి తెలుసా, కుంభ వృష్టి అంటారు కదా. సో ఆ విధంగా మీరు వైజ్ పీపుల్ అంటే మీలో ఆ జ్ఞానం ఉంది, మీరేం మూర్ఖులు కాదు కాబట్టి మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు దేనికైనా కానీ ఒక టైం రావాలి, ఆ టైం మనం అనుకున్న టైము డివైన్ టైమింగ్తో కూడా మ్యాచ్ అవ్వాలి. రెండు ఒకటైనప్పుడు ఖచ్చితంగా మనకు రావాల్సింది మనకు వచ్చేస్తుంది. సో మీ గుడ్ ఫార్చ్యూన్ అయితే ఎవరు కబ్జా చేయలేరు, అది మీదే. కాబట్టి కెరియర్ ఆపర్చునిటీస్ కూడా బెటర్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. ఈ 3 డేస్లో మీ కెరియర్కి సంబంధించి మీరు గుడ్ న్యూస్లు వినడం కానీ, మీకు రావాల్సిన బోనస్లు కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, లేదు ప్రమోషన్లు వస్తున్నాయన్న మాట కానీ, లేదు కెరియర్లో ఏదైనా బెటర్ ఆపర్చునిటీ వచ్చి షిఫ్ట్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ కూడా మీరు చూడబోతున్నారనమాట. సో ఏదైనా ఒక మంచి కాంట్రాక్ట్ సైన్ చేయడానికి కానీ, ఒక మంచి ఆపర్చునిటీ రావడానికి కానీ హై ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమంది ఏంటంటే నేను చెప్పినాను కదా ఇదివరకే, ఒక వెహికల్ కానీ, లేదు ఏదో ఒక వస్తువు, అది వస్తువు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏదో ఒకటి మీరు కొంటున్నారనమాట. అది చిన్న డబ్బులు కాదు, కొంచెం మంచిగానే ఇన్వెస్ట్ చేసి మీకు మీరు గిఫ్ట్ చేసుకోవడం కానీ, ఇతరులు మీకు గిఫ్ట్ చేయడం కానీ జరుగుతుందన్నమాట. ఇక్కడ యూనివర్స్ మీకు చెప్తున్నది ఒకటే, ఏదైనా ఒక డిలే అవుతుంది కదా అని చెప్పి దాన్ని వదిలేయకండి, దానిపైన ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించండి. ఎప్పుడైతే మీరు యాక్షన్ ఓరియంటెడ్ ఎనర్జీస్లో ఉంటారో అప్పుడు మీ కళలకి మీరు ప్రాణం పోసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మనం కలగంటున్నాము, దానికి కావాల్సింది చేస్తున్నాము, రిజల్ట్ రావట్లేదని వదిలేసినాం అనుకోండి, ఆ కళ అక్కడ చచ్చిపోయిందనమాట. కానీ కళలకి మనం ఎప్పుడు ప్రాణం పోసినట్లు, మనం నిరంతరం మనం ఏదైతే కలగంటున్నామో దాని వైపు మనం చేయాల్సింది చేస్తూ ఉన్నప్పుడే దానికి ప్రాణం పోసిన వాళ్ళం అవుతాం అనమాట. ఇప్పుడు మనం చేస్తూ ఉంటే దాని ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈరోజు నేను చేశాను, ఒక 5% ఇంక్రీజ్ అయింది, ఎస్ ఈ డ్రీమ్ని నేను ఫుల్ఫిల్ చేయాలి అని యూనివర్స్ అనుకుంటుంది. రేపు చేసినాను, ఒక 20% ఇంక్రీజ్ అయింది, అంటే ఓవరాల్గా ఒక 25% ఇంక్రీజ్ అయింది. ఎల్లుండి చేసిన ఒక 30% ఇంక్రీజ్ అయింది. అట్లా మాదిరిగా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఒక రోజు వచ్చింది, ఆ రోజు ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిందంటే 95% ఇంక్రీజ్ అయిపోయింది, ఇంకొక 5% మిగిలింది. కానీ ఆ రోజు మనకేమనిపిస్తుంది తెలుసా, నేను ఇంత చేసినా కానీ ఇది నాకు రిజల్ట్ ఇవ్వట్లేదు కదా, నేను వదిలేస్తా, నాకొద్దు, ఇంకా నన్ను ఇంకెంత పరీక్షిస్తావు అని మనం యూనివర్స్ని దూషించి మనం చేయాల్సింది మనం చేసేది ఆపేస్తున్నాం. కానీ ఇక్కడ 95% ఏదైతే కష్టపడినామో ఇది ఏమవుతుంది, ఆ 5% ఆ రోజు మనం ఫ్రస్ట్రేట్ అవ్వకుండా అక్కడే మనల్ని పరీక్షిస్తుంది యూనివర్స్. తట్టుకొని నిలబడతారా, ఇక్కడ వదిలేస్తారా? ఇంత కష్టం చేసి ఇక్కడికి వదిలేసినారనుకో అది వృధా ప్రయాస. లేదు, ఇక్కడ మనం ఇంత పరీక్షిస్తున్నా కానీ ఈ 5%ని వీళ్ళు ఏదో విధంగా కంప్లీట్ చేసినారనుకో ఇది వీళ్ళకి నిజంగానే దక్కాల్సింది, ఇది న్యాయంగా వీళ్ళకి ఇచ్చేయాల్సింది
అనేది ఉంటుందన్నమాట. ఆ లాస్ట్ స్టెప్ పైనే మనకి పరీక్షలు నడుస్తుంటాయి. ఆ లాస్ట్ స్టెప్లోనే చాలామంది వదిలేస్తారు. ఆ లాస్ట్ స్టెప్లో మీరు వదలడానికి వీలు లేదు. ఆ లాస్ట్ పరీక్ష నడుస్తుంది. ఈ 3 రోజుల్లో చిన్నదైనా ఎంతదైనా కానీ రిజల్ట్ అయితే ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా మీరు చూడబోతున్నారు. సో మీరు ఇంత పర్సెంట్ని కవర్ చేసి ఇప్పుడు వదిలేయడం అనేది మూర్ఖత్వం అయిపోతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఇంకొంచెం రెట్టింపు సంతోషంతో రెట్టింపు ఉత్సాహంతో మనం చేయాల్సింది మనం చేసేద్దాము. చేసిన దానివల్ల ఏమవుతుంది, మనం ఖచ్చితంగా సక్సెస్ని పొందుతున్నాము అండ్ అబండెన్స్ని ప్రాస్పెరిటీని అట్రాక్ట్ చేస్తున్నాం. మనం మ్యాగ్నెట్స్ కదా, మనం ఆకర్షిస్తామన్నమాట. దేన్ని ఆకర్షిస్తున్నాం? మంచిని ఆకర్షిస్తున్నాము, సక్సెస్ని ఆకర్షిస్తున్నాము, అబండెన్స్ని ఆకర్షిస్తున్నాము, ప్రాస్పెరిటీని ఆకర్షిస్తున్నాము, మంచి మంచి ఆపర్చునిటీస్ని ఆకర్షిస్తున్నాము అండ్ గుడ్ ఫార్చ్యూన్ని గెయిన్ చేస్తున్నాము, గుడ్ కర్మని గెయిన్ చేస్తున్నాము. పవర్ మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ద బాల్ ఈజ్ అన్ ఆర్ కోర్ట్. మనం ఇప్పుడు దీన్ని ఎంత వైజ్గా మనం ఆడితే మనం అంత సక్సెస్ని చూడగలుగుతాం అనమాట. కానీ చాలా వేగంగా మీ వైపు అయితే సమాచారం రావడం కానీ, మీ వైపు ఆ ఆపర్చునిటీస్ రావడం కానీ, మీ జీవితంలో ర్యాపిడ్ చేంజెస్ జరగడం కానీ జరుగుతుందనమాట. మీరేం బాధపడిన అవసరం లేదు. మల్టీ టాస్కింగ్ చేస్తున్నాను, కింద పడుతున్నాను, లేస్తున్నాను, ఒకసారి ఏంటంటే మంచిగా జరుగుతున్నట్లు అనిపిస్తుంది, ఒకసారి ఏం జరగట్లేదు అనిపిస్తుంది. మీరు అట్లాంటి నిరాశ పడాల్సిన అవసరంలో 3 మేజర్ ఆర్కానా కార్డ్స్. సో మేజర్ చేంజెస్ జరుగుతున్నాయి అండ్ మిగతా 2 కార్డ్స్ కూడా ఏం చిన్న చితకా కార్డ్స్ కాదు. పేజ్ ఆఫ్ పెంటికల్స్. సో మేజర్ బ్లాకేజ్ ఏదో క్లియర్ అవుతుంది, మీకు రోడ్ మీకు ఫామ్ అవుతుంది, కొత్త పాత్ని మీరు క్రియేట్ చేసుకోగలిగినారు. అండ్ ఈ కొత్త పాత్ ఏదైతే ఉందో అది మిమ్మల్ని అస్సలు అసంతృప్తి ఫీల్ అయ్యేలాగా చేయదు. మీరు ఖచ్చితంగా ఈ పాత్లో నడిచినారంటే మీరు అనుకున్న దాంట్లో మీరు ఖచ్చితంగా ప్రోగ్రెస్ చూడగలుగుతారు. అండ్ ఇక్కడ టపాసులు వెళ్తున్నాయి. సో లైఫ్లో ఆ బ్రైట్ డేస్ అనేటివి వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఇంకో కొంచెం రెట్టింపు ఉత్సాహంతో మనం ముందరికి వెళ్ళిపోవాలన్నమాట. గైడెన్స్ కింద మనం కొన్ని కార్డ్స్ తీసుకుందాం. సో గైడెన్స్ కింద చూస్తున్న కలెక్టివ్కి ఏం మెసేజెస్ వస్తున్నాయో నేను ఇప్పుడు చెప్తాను మీకు. దీంట్లో చక్ర కార్డ్స్ కూడా ఉంటాయి. మన బాడీలో ఉన్న 7 చక్రాలకి 7 అధిపతులు ఉంటారనమాట. సో ఆ 7 అధిపతులు ఎవరు, ఒకవేళ కానీ మీకు చక్ర కార్డ్స్ వచ్చినాయి అంటే నేను ఆ 7 అధిపతులు ఎవరు, మీరు ఏం చేస్తే మీరు ఇంకా బెటర్గా మీరు రిజల్ట్ని చూడగలుగుతారో చెప్తాను. చూద్దాం. మీకు వచ్చి న్యూ వైటాలిటీ. చూడండి, ఇది ఏస్ ఆఫ్ సోర్డ్స్ అనమాట. ఇక్కడ మనకి రెయిన్బో కలర్స్ కనిపిస్తున్నాయి. సో లైఫ్లో ఆ బ్రైట్నెస్, ఆ కలర్స్ మీరు నింపుకుంటున్నారనమాట. మీ లైఫ్ చాలా కలర్ఫుల్గా తయారవుతుంది. అండ్ మనకి 7 కలర్స్ కూడా మనకి 7 చక్రాస్ని ఇండికేట్ చేస్తున్నాయి. సో చక్ర మెడిటేషన్ చేయడం కూడా, ఆల్ చక్ర మెడిటేషన్ చేయడం కూడా చాలా చాలా మంచిది. ఒక్కొక్క బీజాక్షరాన్ని 3 సార్లు పలకండి సరిపోతుంది. అంటే 21 సార్లు. ఎక్కువ టైం ఏం తీసుకోదు, మహా అయితే 1 నిమిషం, అంతకు మించి. రోజులో 1 నిమిషం 2 నిమిషాలు మనం గడపలేనంత బిజీగా అయితే లేం కదా. పొద్దున ఒక నిమిషము, రాత్రి పడుకోబోయే ముందర 1 నిమిషం మీకోసం మీరు గడుపుకొని ఎప్పుడైతే ఈ బీజాక్షరాలతో మనం ఆల్చక్ర మెడిటేషన్ చేస్తామో మన చక్రాస్ ఒక అలైన్మెంట్కి వచ్చినాయి అనుకోండి. మన శరీరంలో చక్రాలు అంటేనే శక్తి కేంద్రాలు అనమాట. సో ఈ శక్తి కేంద్రాలు ఎప్పుడైతే యాక్టివేట్ అవుతాయో మనం చాలా ఆరోగ్యకరమైన స్థితిలోకి వెళ్ళొచ్చు అనమాట. మనసుకి కుదుట లభిస్తుంది అండ్ మనకి స్పష్టత అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ మీకు చూడండి, ఇది 3, 1, 4, 10, 8. ఇక్కడ 1, 10 అంటే ఇది కూడా 1 అవుతుంది అండ్ 1. సో 1, 1, 1 న్యూ ఆపర్చునిటీస్ అయితే ఖచ్చితంగా మీ వైపు వస్తున్నాయి. ఈ ఆపర్చునిటీస్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకొని ఏ విధంగా ఒక బెటర్ స్థితికి వెళ్తారనేది మీ చేతిలోనే ఉంది. చూడండి, కార్డ్ నెంబర్ 14 అంటే టెంపరెన్స్, బ్యాలెన్స్ కోరుకుంటుంది. ఇంగ్ అండ్ యాంగ్ ఎనర్జీస్. లైఫ్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. దాన్ని ఏ విధంగా మనం బ్యాలెన్స్ చేసుకుంటున్నాం. మంచి వచ్చినప్పుడు లేదా ఒక సక్సెస్ వచ్చినప్పుడు ఎక్కువ ఆనందపడిపోతున్నామా, ఒక ఫెయిల్యూర్ వస్తే దుఃఖాన్ని ఎక్కువ ప్రకటించి ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మనల్ని మనం ఒక లో ఫేజ్లో పెట్టేసుకొని మూడ్ ఫ్లక్చువేషన్స్తో ఇట్లంతా గజిబిజి గందరగోళం ఉందా. ఇక్కడ చూడండి, మనకి హార్ట్ చక్రాన్ని ఇండికేట్ చేస్తున్నారు. సో బ్యాలెన్స్ అనేది చాలా చాలా అవసరం. ఎప్పుడైతే మనం ఒక మంచి బ్యాలెన్స్లోకి వస్తామో అప్పుడే మనం మంచిగా
దేన్నన్నా కానీ ఆకర్షించగలుగుతాము. అండ్ జీవితం కూడా బెటర్ అవ్వడానికి అండ్ మనం మంచిగా ఎదగడానికి అది ఒక పెద్ద పునాది అనమాట. మంచి జరిగినప్పుడు థ్యాంక్ యూ, మనం గ్రాటిట్యూడ్ వ్యక్తపరచుకోవాలి. ఏదైనా చెడైందంటే దీంట్లో నేను ఇంకా ఏదో బెటర్గా చేయాల్సింది ఉంది, అందుకనే యూనివర్స్ నాకు ఇంకొక ఛాన్స్ ఇస్తుంది, నేనేంటనేది, నా నిజమైన స్కిల్ ఏంటనేది నిరూపించుకోవడానికి నాకు ఇంకొక ఛాన్స్ ఇస్తుంది. సో ఎప్పుడైనా కానీ ఆ విధంగానే చూసినామనుకోండి, మనం దేనికి కుంగిపోము, దేనికి పొంగిపోము. ఒకటి జరగట్లేదు, అవును జరగట్లేదు, ఏం చేద్దాం, జరగట్లేదు కాబట్టి జరిపించుకోవడానికి ఏం చేయాలనేది ఆలోచించాలి. కానీ జరగట్లేదని చెప్పి మనం అక్కడే ఆగిపోయి బాధపడుకుంటూ కుంగిపోయినామనుకో, ఎవరికి నష్టం? మనకే నష్టం. ఎవ్వరు నష్టపోరు. మన లైఫ్ మనది. ఎవరో అక్కడ మన కోసం కూర్చొని 2 రోజులు బాధపడతారేమో, 3 రోజులు బాధపడతారేమో, ఆ తర్వాత వాళ్ళ లైఫ్లో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతారు. మనము సో ఏదైనా కానీ ఒక బ్యాలెన్స్లో తీసుకోండి. సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏమొచ్చినా కానీ మనం ఒక బ్యాలెన్స్డ్ స్థితిలో ఉన్నామంటే మనకన్నా ఐశ్వర్యవంతులు, మనకన్నా చాలా హ్యాపీ సోల్ ఇంకొకటి ఉండదు. ప్రాస్పెరిటీ, అబెండెన్స్ అంటే ధనం ఒక్కటే కాదు, ధనానికి మించింది ఇంకా చాలా ఉన్నాయి. ప్రశాంతత, మనకి సమతుల్యత, ఇవన్నీ ఏంటంటే డబ్బులు పెట్టినా కానీ మనకి రానాటివి. సో ఇలాంటివన్నీ మనం కానీ మనకి మనం గిఫ్ట్ చేసుకోగలిగితే మనకన్నా హ్యాపీయెస్ట్ పర్సన్ ఈ భూమి పైన ఇంకొకరు ఉండరు. సో ఏం వచ్చినా, ఏం రాకపోయినా, ఏం జరుగుతున్నా, ఏం జరగకపోయినా కానీ మీకు ముఖ్యము. మీరు చేయాల్సింది మీరు చేసుకుంటూ మీరు వెళ్ళిపోండి. ఒక రోజు మీరు ఊహించని విధంగా మీకు రావాల్సింది మీకు వచ్చేస్తుంది వెనక్కి. ఛాలెంజింగ్ టైమ్స్, ఎస్, ఎప్పుడైనా కానీ ఛాలెంజెస్ ఉండాలి లైఫ్లో. అప్పుడే కదా మనం ఏ విధంగా ఎదుగుతున్నామో, ఏ విధంగా ముందరకు వెళ్తున్నామో, మనమేంది అనేది మనకు తెలిసేది. మనమేందో మనం తెలుసుకోవాలి, మనమేందో ఇతరులకు కూడా తెలిసేలాగా చేయాలి అంటే ఛాలెంజెస్ రావాలి. అవి రావాలి, వాటి అంతు మనం చూడాలి. ఆ ధైర్యం మనలో ఉంది కాబట్టే మన వైపే ఛాలెంజెస్ వస్తున్నాయి. పైన ఎంపరర్ కార్డు ఉంది, చేతిలో కత్తి ఇచ్చినారు, కింద ఏం చెప్తున్నారు, ఇక్కడ టేక్ చార్జ్ ఆఫ్ ద సిచ్యువేషన్ అంటున్నారు. ఈ ఛాలెంజింగ్ టైమ్స్ వస్తున్నాయా, షీల్డ్ చేయండి. మిమ్మల్ని మీరు ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకొని, ఏ విధంగా మీరు వీటిని అధిగమించి ముందుకు వెళ్ళాలి అని ఒక యోధుడు, ఒక సోల్జర్ ఇక్కడ నాకు కనిపిస్తున్నారు. సేఫ్టీ ఆల్రెడీ మీ వెనకాల మీ ఆరా ఉంది. సో అందుకనే మీరు ఒక బ్యాలెన్స్లోకి రావాలి. మీ లైఫ్ని మీరు ఏ విధంగా చూస్తే, అంటే మనం ఏ లెన్స్ పెట్టుకొని మన లైఫ్ని మనం చూస్తే అంటే మనకు ఆ కలరే కనిపిస్తుంది. మనము డార్క్, గ్లూమీ, లో, సాడ్ ఫేస్ పెట్టుకొని అంత చీకటిగా ఉంది అని చెప్పి ఆ లెన్స్ పెట్టుకొని చూసినాం అనుకోండి, జీవితం మొత్తం చీకటిగానే కనిపిస్తుంది. అదే నా లైఫ్లో ఎన్ని బ్రైట్ కలర్స్ ఉన్నాయి కదా, వాళ్ళకన్నా నేను ఎంత మంచి స్థితిలో ఉన్నాను కదా, మనకి ఉన్నది కూడా ఇంకొకరికి లేదు. అలాంటి వాళ్ళని చూసుకున్నప్పుడు మనం ఎంత బెటర్ స్థితిలో ఉన్నామో, అలాంటివి అనుకున్నప్పుడు మనకి ఎంత ఊపు వస్తుంది, ఎంత ఉత్సాహం వస్తుంది, ఎంత ఇదిగా మనం ముందరకు పోవాలి, ఏ విధంగా మనం ముందరకు పోవాలనేది మనకే అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ చూడండి 14, 4 + 1 అంటే 5, ఇక్కడ మళ్ళీ 5 వచ్చింది. సో 555 అంటే మార్పును సూచిస్తుంది. అక్కడ ఛాలెంజెస్ ఎదురవుతాయి, దాన్ని అధిగమించినప్పుడే మనకు గ్రోత్ వస్తుంది. 5 నెంబర్ అంటేనే అది. అండ్ 5 బ్యాలెన్స్ గురించి కూడా మాట్లాడుతుంది. ఎందుకంటే 0 to 4, 6 to 10 వీటి మధ్యలో ఉండే నెంబర్ ఏంటంటే 5 అనమాట. సో 5 ఇటు నెంబర్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. సో మీరు బ్యాలెన్స్లోకి రావడం చాలా చాలా అవసరం. 6 of Pentacles ఇది. సింప్లీ లవ్, దేన్నైనా కానీ ప్రేమించడం మొదలు పెట్టండి. ఏం జరుగుతున్నా కానీ మనం ప్రేమిద్దాం. ప్రేమిస్తే తిరిగి ప్రేమే వస్తుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, యూనివర్స్ వచ్చి మన వైబ్రేషన్స్ యూనివర్స్తో మ్యాచ్ అవుతున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన విషెస్ పూర్తయిపోతున్నాయి అని అర్థం. కానీ మన వైబ్రేషన్ ఇంకొకరితో ఎట్లా మ్యాచ్ అవుతుంది? ఆ వైబ్రేషన్స్ మ్యాచ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? మంచి థాట్స్తో, మంచి ఫీలింగ్స్ని పెట్టుకొని, మంచి ఎమోషన్స్లో ఉండి మంచిగా ఎప్పుడైతే ఆలోచిస్తామో మన ఫ్రీక్వెన్సీ, మన వైబ్రేషన్ ఏంటంటే యూనివర్స్తో మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే యూనివర్స్ అందరికీ మంచి చేయాలనుకుంటుంది. యూనివర్స్ ఎవరైతే కష్టపడుతుంటారో వాళ్ళకి తోడు ఉండాలనుకుంటుంది. యూనివర్స్ ఏంటంటే చూస్తూ ఉంటుందన్నమాట. ఎవరైతే ఆకలితో ఉన్నారో ఆకలి తీర్చాలని చూస్తూ ఉంటుంది. మనం ఆకలితో ఉన్నాం. ఏ ఆకలితో ఉన్నాం? మనల్ని మనం నిరూపించుకోవాలన్న ఆకలితో ఉన్నాం. సక్సెస్ కొట్టాలని, గట్టి కొట్టాలని ఆకలితో ఉన్నాం.
మనకి ఏదన్నా ఒకటి వచ్చిందంటే దాంట్లో మన స్కిల్ ఏంది అనేది నిరూపించుకోవాలని చూస్తున్నాం. సో ఇలా మీరు ఆకలితో ఉన్నారు. మీరు ఎప్పుడైతే పాజిటివ్గా ఉండి ఎప్పుడైతే దేన్నైనా కానీ ప్రేమించగలుగుతామో, అది మంచైనా చెడైనా ఏదైనా కానీ, ఎంత చెడ్డ దాంట్లో అయినా కానీ ఒక మంచి ఉంటుంది. మనం చూసే కళ్ళని బట్టే ఉంటుంది. నేను మళ్ళా చెప్తున్నా, మనం చూసే కళ్ళని బట్టే ఉంటుంది. పచ్చకామరలు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు, ప్రేమగా చూసినాం అనుకోండి ప్రతిదీ ప్రేమగానే కనిపిస్తుంది. మంచిగా చూసినాం అనుకోండి ప్రతిదీ మంచిగానే కనిపిస్తుంది. అలా మంచిగానే చూద్దాము, మంచిని పెంపొందిద్దాము. ఆబ్వియస్గా యూనివర్స్ కూడా మనల్ని ఆ విధంగానే బ్లెస్ చేయడం మొదలు పెడుతుంది. ఇది కార్డ్ నెంబర్ 6. మీకు వస్తున్న ఫైనల్ కార్డ్ ఏంటంటే టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్. నేను 4 తీసుకోవాలనుకుంటున్నాను. లీడ్. ఇక్కడ ఎంపరర్ కార్డ్ వచ్చింది కదా, సేమ్ కార్డ్ అనమాట. సో లీడ్, ఇది కార్డ్ నెంబర్ 13. రిలీజ్, వదిలేసేయండి. ఏవైతే వద్దో, ఇది మనకి యాక్చువల్గా అయితే డెత్ కార్డ్. ఏదైతే వద్దో దాన్ని అంతా మనం వదిలేసినామంటే మనం ఏం చేయాలో అనేది మన క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు ఏంటంటే వీ విల్ లీడ్. We will stand in the front like a leader and we will start showing the world who you exactly are and what you can exactly do. ఈ ప్రాసెస్లో ఏమవుతుంది తెలుసా, you will start healing. మీరు ఇంకా బెటర్ అవ్వడానికి, మీరు ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయడానికి మీకు మీరు హెల్ప్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకు? బికాస్ యు ఆర్ ఓపెనింగ్ అప్. మీరు ఇప్పుడు తలుపులు మూసేసుకొని ఆపర్చునిటీస్ని అక్కడికి ఆపేయట్లేదు. ఇక్కడ ఏమవుతుందంటే మీరు తలుపుల్ని ఓపెన్ పెట్టి మిమ్మల్ని కూడా మీరు ఓపెన్గా, అంటే బ్రాడర్ వేలో మీరు ఎప్పుడైతే థింక్ చేయడం మొదలు పెడతారో అప్పుడు మీరు ఏమొచ్చినా కానీ ఆ ఫ్లోని రెస్ట్రిక్ట్ చేయకుండా ఆ ఫ్లోతో పాటు వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, మీ ఫార్చ్యూన్ కూడా బెటర్ అవుతుంది. ఏ డార్కెస్ట్ ఫియర్స్ ఉన్నా కానీ మీరైతే ఒక కంఫర్ట్ జోన్లోనే ఉంటారు. ఎందుకంటే మీరు ఆ డార్కెస్ట్ ఫియర్స్కి ఎక్కువ స్పేస్ ఇవ్వట్లేదు కదా. మీరు ఏం చేస్తున్నారు, దేన్నైనా కానీ నేను ఎదుర్కోగలుగుతాను. నేను ఇప్పుడు హెల్ప్లెస్ సిచ్యువేషన్స్లో, హోప్లెస్ సిచ్యువేషన్స్లో ఒకప్పుడు ఉన్నాను, కానీ ఇప్పుడు నేను అలాంటి సిచ్యువేషన్స్లో లేను. నేను ఇప్పుడు ఒక మంచి బ్యాలెన్స్లోకి వచ్చాను. సో బ్యాలెన్స్లోకి వచ్చినాను కాబట్టి నా లైఫ్లో నేను ఏం ఇవ్వాలి, ఏం పొందాలి అనేది నాకే బాగా తెలుసు. సో నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తున్నాను, పొందాల్సింది పొందేస్తున్నాను. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ టుగెదర్. యూనివర్స్ ఈజ్ మేకింగ్ ష్యూర్ దట్ ఐ గెట్ మై రివార్డ్స్ వెరీ సూన్. సో తొందరలో నాకు దక్కాల్సిన రివార్డ్స్ నాకు దక్కుతున్నాయి. సో 444 అనే ఏంజల్ నెంబర్ కూడా మీకు ఎక్కువ కనిపిస్తూ ఉండొచ్చు. సో ఈ 444 అనే ఏంజల్ నెంబర్ మీకు ఏం చెప్తుందంటే, మీరు ఒక కంఫర్టబుల్ పొజిషన్లోకి వస్తున్నారు. మీరు ఒక స్టేబుల్ అండ్ సెటిల్డ్ లైఫ్ని చూడబోతున్నారు. మీరు ఏదైతే స్ట్రక్చర్, ఏదైతే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏర్పరచుకున్నారో ఇది ప్రేమ పైన ఏర్పడింది కాబట్టి ప్రేమకి ఇంకేది సాటి లేదు. మీరు ఇలానే ప్రేమిస్తూ ముందరకు వెళ్ళండి. మీరు పొందాలనుకున్నదంతా మీరు మంచిగా పొందగలుగుతారు అని చెప్తున్నారనమాట. ఫైనల్గా నేను ఈ చోటు కార్డ్స్ నుంచి ఒక 2 మెసేజెస్ తీసుకుందాం మనం. ఓకే, నేను 2 అంటే 4 వచ్చింది. చూసారా, యూనివర్స్ అసలు మనం 2 అడిగితే 4 ఇస్తుంది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైంది, మనకేదో రావట్లేదని మనం బాధపడుతున్నాం, కానీ మీరు అడుగుతున్న దానికి 2 folds మీరు ఎక్కువ గెయిన్ చేయడానికి హై ఛాన్సెస్ ఉంది. ఇక్కడ టాప్ ఆఫ్ ది డెక్ ఎనర్జీస్ చూడండి, ఔల్ సాంగ్ అంటున్నారు అనమాట. విస్పర్ సీక్రెట్స్ టు ది మూన్ లైట్, ఫైండ్ స్ట్రెంగ్త్ ఇన్ స్టిల్నెస్. సో ఒంటరిగా ఉన్నాను, ఒంటరిని చేసేశారు, లేకపోతే నాకు ఏం జరగట్లేదు కాదు, ఆ స్టిల్నెస్ నుంచి, ఆ ఒంటరితనాన్ని నుంచి, లేదు ఏం జరగట్లేదు అన్న ఆ స్టిల్నెస్ ఏదైతే ఉందో అక్కడి నుంచే మనం స్ట్రెంగ్త్ని గ్యాదర్ చేసుకుంటున్నాము, ధైర్యాన్ని సమకూర్చుకుంటున్నాము, దేనికి సమకూర్చుకుంటున్నాము. ఏదొచ్చినా కానీ దాన్ని ఎదిరించుకోవడానికి, దాన్ని ఎదిరించి ముందరికి వెళ్ళడానికి మనకి ఏదైతే శక్తి కావాలో అది అక్కడి నుంచే వస్తుంది. అంచాలని చూస్తున్నారా, ఒంటరిని చేయాలని చూస్తున్నారా, వదిలేస్తున్నారా, మంచిది, నా ఎదుగుదలకి ఇదే పునాది అని చెప్పి మనం ఎప్పుడైతే అనుకుంటామో దట్ ఈస్ ది సీక్రెట్. దట్ ఈస్ ద సీక్రెట్ ద యూనివర్స్ ఈజ్ విస్పరింగ్ ఇన్ యువర్ ఇయర్స్. వినండి, చెవులు తెరుచుకొని వినండి. యూనివర్స్ మీకు అదే చెప్పాలనుకుంటుంది. మిమ్మల్ని ఒంటరి చేసి మిమ్మల్ని ఎందుకు సెంటర్ చేయాలనుకుంటున్నాము అంటే, ఎందుకంటే ఎవరు చేయలేనిది మీరే చేయగలుగుతారు. మీలోనే ఆ యూనిక్నెస్ ఉంది. మీరే ఇంకో 10 మందికి దారి చూపించగలుగుతారు. కాబట్టి మిమ్మల్ని నేను ఎంచుకున్నాను కాబట్టి మీరు మటుకే నాకు కావాలి. మీరు అందరితో ఉన్నారనుకోండి, మీరు ఎప్పటికీ మీ విలువని మీరు గుర్తించలేరు. సో మీరు ఒంటరిగా ఉండండి, మీ విలువని మీరు తెలుసుకోండి. నాకు కూడా మంచి జరుగుతుంది, మీకు కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే మీ ద్వారా నేను ఏదైతే జరిపించాలనుకుంటున్నానో అది మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి మీరు ఒంటరిగానే నాకు దొరకాలి.
అప్పుడే కదా నేను మీకు పంపించే సూచనలు కావచ్చు, ఇలాంటి గైడెన్స్లు కావచ్చు మీరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఒకసారి కాకపోతే 2 సార్లు ఈ వీడియోని చూడండి ప్లీజ్. అర్థం చేసుకోండి, మీకే తెలుస్తుంది మీ లైఫ్లో ఏం ఇన్సిడెన్సెస్ జరుగుతున్నాయి, యూనివర్స్ మిమ్మల్ని ఏం కోరుతోంది, మీరు ఏం డెలివర్ చేస్తున్నారు, మీరు ఎక్కడ ఏది మార్చుకుంటే మీ లైఫ్ ఇంకా బెటర్ అవుతుంది అనేది మీకే తెలుస్తుంది అనమాట. బ్యూటిఫుల్ మెసేజ్ అసలుకి. హనీ మదర్, సమ్టైమ్స్ ద గ్రేటెస్ట్ మ్యాజిక్ లైస్ ఇన్ ద స్మాలెస్ట్ ఆఫ్ ఫార్మ్స్ అంట. మనం అనుకుంటాం ఏదో పెద్దది దొరికితేనే మనకేదో మంచిగా వచ్చింది, అందరికీ పెద్దదే కనిపిస్తుంది అని చెప్పి. కానీ ఆ చిన్న చిన్నవి ఎవరైతే గుర్తించగలుగుతారో దే ఆర్ ద ట్రూ పర్సనాలిటీ అనేది లైస్ దేర్ అనమాట. ఆ చిన్నదాన్ని, ఎందుకంటే పెద్దదేముంది అందరూ చూడగలుగుతారు, పెద్దదేముంది అందరూ గమనించగలుగుతారు. కానీ ఆ చిన్న చిన్న వాటిని ఎవరైతే చూడగలుగుతారో, ఎవరైతే గమనించగలుగుతారో వాళ్ళల్లోనే ఆ ఎక్స్ట్రా థింగ్ ఏదో ఉంది, దే ఆర్ స్పెషల్. అందుకని వాళ్ళు అలాంటి చిన్న చిన్న వాటిని కూడా గుర్తించగలుగుతున్నారు. మీరు అలా చిన్న చిన్న వాటిని గుర్తించండి, ఆ మ్యాజిక్ని కనుగొనండి అని చెప్తున్నారనమాట. ది సైలెంట్ వన్, వాచ్ ద షిఫ్టింగ్ షాడోస్ అండ్ బీ అ క్రియేటర్ ఆఫ్ సైలెన్స్. చూడండి మీకు మళ్ళా అదే వస్తుంది ఇక్కడ. మీకు చెప్పాను కదా, చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ని అండ్ మల్టీ టాస్కింగ్ చేస్తూ అంటారు మనుషులు. మీ ముందరే ఊసరి విల్లులాగా మారిపోతున్నారనమాట. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ మీకు ఏం చెప్తున్నాయి అంటే వాళ్ళల్లో ఉన్న షాడో సెల్ఫ్ని చెప్తున్నాయి. అంటే మీరు ఇప్పటి వరకు వాళ్ళల్లో ఉన్న మంచిని చూసి నింటారు, లేదు కూడా లేకపోయినా కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళల్లో ఉన్న మంచిని బట్టికే మీకు ప్రొజెక్ట్ చేసి నింటారు. ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారు వీళ్ళ నిజం బుద్ధి ఏంటి, వీళ్ళ నిజం స్వరూపం ఏంటి అని. ఇది తెలుసుకుంటున్నప్పుడు ఏంటంటే క్రియేట్ చేయండి. దేన్ని క్రియేట్ చేయాలి? ఒక మాట అని వాళ్ళకి దూరం అవ్వాల్సిన అవసరం లేదు. మీరు మౌనంగా ఉండిపోయినారు అనుకోండి, వాళ్ళ చెత్త వాళ్ళు నెత్తిన వేసుకుంటారనమాట. ఏనుగు ఎట్లయితే దాని చెత్త అదే నెత్తిన వేసుకుంటుందో అలా మాదిర ఎవరైతే ఏదైతే చేస్తున్నారో మీరు మౌనంగా ఉంటే వాళ్ళ చెత్త నెత్తిన వేసుకొని అందరికీ చూపిస్తారనమాట వాళ్ళ నిజం బుద్ధి ఏంటి అని. ఇప్పటి వరకు మీరే చూసినారు, ఇక మీదట అందరూ గమనిస్తారనమాట. ఇక్కడ కీప్ యువర్ సెల్ఫ్ రూటెడ్ ఇన్ ద ఎర్త్, స్ప్రింగ్ ఈజ్ కమింగ్, డ్రీమ్ డీప్. చూడండి, గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. మనకి మూడ్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి, మనము ఎనర్జీస్ ఎక్కువ లూజ్ అవ్వడమో గెయిన్ అవ్వడమో జరుగుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ పీపుల్ కావచ్చు, సిచ్యువేషన్స్ కావచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. ఆల్ చక్ర మెడిటేషన్ కంపల్సరీ చేయండి. అండ్ గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ మనం ఎట్లా చేయొచ్చు అంటే చెప్పులు లేకుండా గడ్డి పైన కానీ ఇసుక పైన కానీ భూమి పైన నడచడము, చెట్లు మన చేతులతో మనం నాటుకోవడం, లేదు చెట్లకు నీళ్లు పోయడము, సూర్యరశ్మిని మనం ఎంజాయ్ చేయడము, నేచర్తో టైం స్పెండ్ చేయడము, ఇవన్నీ ఏంటంటే మన గ్రౌండింగ్కి మనకు హెల్ప్ చేస్తాయి అన్నమాట. మీరు ఎప్పుడైతే రూటెడ్గా ఉంటారో స్ప్రింగ్ వస్తుందంట. స్ప్రింగ్ ఏంటంటే కొత్త చిగురులకి, కొత్త ఆశలకి మనకి స్ప్రింగ్ సీజన్ అనమాట. రెయినీ సీజన్ అయిపోతేనే స్ప్రింగ్ సీజన్ వస్తుంది కదా, అక్కడ మనకి కొత్త చిగురులు వస్తూ ఉంటాయి కదా. సో అక్కడ ఏంటంటే అందుకనే మీరు ఏంటంటే చిగురులు వచ్చే సమయం వచ్చింది. డ్రీమ్ డీప్, మీరు మంచిగా డ్రీమ్ చేయండి అండ్ మీ కలల్ని మీరు సాకారం చేసుకునే సమయం వచ్చింది కాబట్టి మీరు సాకారం చేసుకోవడానికి మీకు ఇది సరైన సమయం అని చెప్తున్నారనమాట. సో సీక్ ఇన్స్పిరేషన్ ఇన్ ట్విలైట్ వాండరింగ్స్ అంట. ట్విలైట్ అంటే ఏంటంటే మనకి సాయంత్రం ఉంటుంది కదా, సాయంత్రాన్ని ట్విలైట్ అంటారనమాట. చీకటి పడి మనకి చందమామ ఆకాశంలోకి వస్తుంది కదా, సో దాన్ని ట్విలైట్ అంటారనమాట. బిట్వీన్ 5:30, 6:30 ఈ టైం అనుకోండి. సో అక్కడి నుంచి యూ కెన్ గెయిన్ ఇన్స్పిరేషన్ అంట. అది ప్రదోక్ష కాలం అంటారు కదా మనకి శివయ్య దీంట్లో. ఆ ప్రదోక్ష కాలంలో శివయ్యకి అభిషేకాలు చేస్తారు. ప్రదోక్ష కాలం అంటే శివయ్యకి చాలా ఇష్టం. సో ఆ సమయంలో మీరు దీపం పెట్టుకొని, మీరు ఒకవేళ మీరు దీపం పెట్టుకొని అంటే దీపం పెట్టుకుంటారు అంటే మీరు ఆ టైంలో దీపం పెట్టుకొని ఆ టైంలో మీరు ఏదైనా మంచి సాధన చేయడం కానీ, జపం చేయడం కానీ, లేదు ఆ టైంలో మీరు మంచి అఫర్మేషన్స్ చదువుకోగలిగితే అది డైరెక్ట్గా ఆయనకి రీచ్ అయ్యి మీరు పొందాలనుకున్నట్టు మీరు పొందగలుగుతారు. అక్కడి నుంచి మీకు ఇన్స్పిరేషన్ వస్తుందంట. నేను రోజు మీకు ఈ లీఫ్ గుర్తుంటే నేను ఒక అంటే వీడియో, నేను ఈ లీఫ్ ఇది బిల్వపత్రం, ఇది శివయ్యకి 2 రోజులు పెట్టినా కానీ అలానే పచ్చగా ఉన్నింది. నాకు ఇది శక్తిని ఇస్తుంది అని చెప్పి నేను నా టేబుల్ పైన పెట్టుకున్నాను అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా టేబుల్ పైన ఉంది. నేను వీడియోలో ఈ లీఫ్ పెట్టి చేస్తే ఏంటి ఇది అనుకుంటారేమో అనుకొని నాకు టేబుల్ పైన దీన్ని కనిపించనీయకుండా నా పక్కనే దీన్ని పెట్టుకున్నాను. ఎందుకంటే శివయ్య నాతో ఉంటారు అన్న నాకు ఆ గట్టి నమ్మకం. శివయ్య నిజంగానే నాతోనే ఉంటారు. ఎందుకంటే నేను శివకోటి కూడా రాసుకుంటాను
ఉంటాను కాబట్టి ఇది నేను అంటే ఇప్పుడు నేను శివయ్యని ఎక్కువ నమ్ముతాను కాబట్టి నేను శివయ్యని పదే పదే అనుకుంటూ ఉంటాను. అలా మీరు కూడా ఒకరిని అనుకుంటూ ఉండండి. లైక్ మీరు ఎవరినైతే గట్టిగా నమ్ముతారో అది అల్లా అవ్వచ్చు, జీసస్ అవ్వచ్చు, కృష్ణయ్య అవ్వచ్చు, గణపతి అవ్వచ్చు, హనుమంతుల వారు అవ్వచ్చు, ఎవరన్నా కావచ్చు, బాబా అవ్వచ్చు, ఎవరన్నా కావచ్చు. సో మీరు ఎవరినైతే మీరు విపరీతంగా ఆరాధిస్తారో ఈ కాలంలో ఈ ట్విలైట్ టైంలో మీరు వాళ్ళని ఎక్కువ మీరు ఇంకొంచెం అనుకుంటూ మీరు ఇంకొంచెం పాజిటివ్గా ఏమైనా అఫర్మేషన్స్ చెప్పుకోగలిగితే మీకు ఖచ్చితంగా గట్టి ఇన్స్పిరేషన్ వస్తుందంట. అండ్ ఈరోజు నేను ఈ వీడియో కూడా ఇదే సమయంలో చేస్తున్నాను అనమాట. సో ఐ సీక్ ద బ్లెస్సింగ్స్ మన పైన అందరిపైన ఈ బ్లెస్సింగ్స్ పుష్కలంగా ఉండి మన జీవితంలో మనం ఇంకా బెటర్ టైమ్స్ని చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు నాకు కూడా కొంచెం ఇన్స్పిరేషన్ ఇవ్వాలి అంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అది చాలా శక్తినిస్తుంది. ఇలాంటి వీడియోస్ మీ ముందరికి తీసుకురావడానికి నాకు అది ఒక గైడింగ్ ఫోర్స్ లాగా పనిచేస్తుంది అనమాట. అంటే ఎట్లున్నా కానీ నేను చేయాల్సింది నేను చేసేస్తా అంటాను, కానీ ఆ ఎక్స్ట్రా బూస్ట్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేసి వీడియోని హైప్ చేశారనుకోండి, అది ఇంకా నాకు ఎనర్జీని ఇస్తుంది. సో ఇక్కడ మనకి ఆ ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది అవసరం అనమాట. మీరు నాకు ఏదైతే ఎనర్జీ ఇస్తారో ఆ ఎనర్జీని నేను రిఫ్లెక్ట్ చేయగలుగుతాను. సో ఈ ఎనర్జీ ఒక బ్యాలెన్స్లో ఉండాలి అంటే మనం తీసుకునేదే కాదు, మనం రివర్స్లో మనం ఏమి ఇవ్వాలి అనేది మీరు ప్లీజ్ ఒకసారి ఆలోచించుకోండి. అండ్ మీకు కానీ వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.